అంటే ఇందాక నేను చెప్పాను కదా సామెత, ఊళ్ళో దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురుగాయని. సో దానికి ఎగ్జాక్ట్గా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. సో మరి ఓకే, పరామర్శించడానికి వెళ్ళాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అక్కడ ఆయనకి విగ్రహావిష్కరణ కూడా చేశారు. ఆయన స్వతంత్ర సమరయోధుడా, లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఏమైనా పోరాడారా, లేదంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఏమైనా ప్రజలకు సేవ చేశారా? బెట్టింగ్ కట్టి మొత్తం డబ్బులు మొత్తం పోగొట్టుకుని చచ్చిపోయాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆవిష్కరణ చేసి నానా రచ్చ చేశారు. ఓకే, వెళ్తున్నారు అన్నప్పుడు పర్మిషన్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా. 3 వాహనాల కంటే ఎక్కువ పర్మిషన్ లేదు, 100 మంది కంటే ఎక్కువ పర్మిషన్ లేదని చెప్పారు. ఈ రకంగా 3000 మంది 4000 మంది వెనకేసుకుని ర్యాలీలు, బైక్ ర్యాలీలు. ఎప్పుడో ఉదయం 11 గంటలకు వెళ్ళాల్సింది సాయంత్రం 4 గంటలకు వెళ్ళాడు రెంటపల్లకి. ఇదంతా మళ్ళీ పల్నాడు వెళ్ళకుండా డైరెక్ట్గా మళ్ళీ గుంటూరులో మొత్తం రోడ్ షో చేస్తుంటే మీకు తెలిసిందే కదా, ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అది ఎలా జరిగిందో తెలియదు, ఆ వృద్ధుడైతే చనిపోయాడు. ఓకే, ఇలా జరిగిందని ఏమన్నా నివేదిక ఏమన్నా ఇచ్చారా మీరు? అట్లీస్ట్ ఆగారా? ఎందుకు ఆకుండా వెళ్ళిపోయారు?